శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మిథున రాశి వారికి సంబంధించి మే నెలలో మొదటి పక్షం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి ద్వాదశ స్థానమునందు అంటే వ్యయస్థానమునందు శుక్రగ్రహ సంచారము, అలాగే వారి యొక్క మిథునంలో గురుగ్రహ సంచారం చేయడం వలన కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు సంబంధించిన విషయంలో వీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గతం కంటే కూడా అంత బాగా రాయరు. వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగా వస్తాయి మార్క్స్ అన్ని కూడా. ముందు వచ్చేటువంటి 6 నెలల తర్వాత గోచారంలో గురు అద్భుతంగా సంచరిస్తున్న కారణం చేత వీరికి ఉపయోగకరమైనటువంటి విషయాలు మునుముందు కాలంలో గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు, ఆడవారు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉన్న కారణం చేత ఇంట్లో ఉన్నటువంటి వారికి మీ ఖర్చుల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు ఏదైతే ఖర్చు పెట్టడము కరెక్ట్ అనిపిస్తుందో అది అవతల వారికి కరెక్ట్ కాకపోవచ్చు. ఈ ఖర్చు విషయమే కాకుండా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం గురించి మీరు చాలా గట్టిగా మాట్లాడినా, చాలా నిర్ధారణగా మాట్లాడినా అది నిజమా కాదా అనేటువంటి కంక్లూజన్కి వచ్చిన తర్వాతకే డిసిషన్ తీసుకోవడం కూడా మంచిది. వీలైనంత వరకు కూడా ఏవైనా సరే మీరు చేసేటువంటి పనులు 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్న శుక్రుడు భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒడిదుడుకులు, ఇబ్బందిని కలిగించేటువంటి వాడు కాబట్టి అంత శ్రేయస్కరం కాదు. అయినప్పటికీ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కదా అని కొంతమంది అడుగుతారు. మీరు గొడవ అవుతుంది అని చెప్పాను, కలిసి ఉండరని చెప్పలే కదా. గొడవనే, అలాగే మీరు కలిసి ఉండడం అలాగే ఉంటారు. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తుల విషయానికి వస్తే విపరీతమైనటువంటి మానసిక వేదన, విపరీతమైన స్ట్రెస్, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొత్త విషయాలు వీరికి ఎక్కించి చెప్పడము, అనవసరమైనటువంటి ఆలోచనలు తెచ్చేటువంటి విధంగా కొలీగ్స్ మాట్లాడడము, పై అధికారులు విపరీతమైనటువంటి ఉద్యోగంలో స్ట్రెస్ పెట్టడం లాంటివి జరుగుతుంది. వచ్చే 6 నెలలు కూడా వీరికి ఇదే పరిస్థితి గోచరిస్తుంది. జూలై తర్వాతి ప్రాంతంలో కాస్త ఉపశమన కాలం అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు సంబంధించే కాకుండా వ్యాపారస్తులకు సంబంధించి కూడా ఇదే విధంగా ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా అనుకునేటువంటి క్రమంలో అన్నీ ఉన్నా కానీ ఆఖరిలో ఏదో మొత్తం తప్పిపోయి ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ అయిన చందంగా వీరు తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా సవివరంగా అన్ని చేసినప్పటికీ ఎవరో చేసిన చిన్న పొరపాటు వల్ల ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ అవ్వడము, ఇలాంటి ఇబ్బందులు బాగా జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. అలాగే ఎవరైతే డైవర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరు మరికొంత కాలం వరకు వీరికి ఈ డైవర్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉంది. 12వ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తే డైవర్స్లో మీరు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం, మీరు కనీసం ఖర్చు పెట్టిన డబ్బు వరకు కూడా మీకు డబ్బు మళ్ళీ తిరిగి రాకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకునేటువంటి క్రమంగా ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఈ యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా జూలై తర్వాతి ప్రాంతం వరకు కూడా కాస్త ఎదురు చూడాలి. ఈ క్రమంలో ఎవరికైనా సరే వివాహం కానటువంటి వాళ్ళు వివాహం జరిగేటువంటి వ్రతములు, పూజలు, హోమాలు ఏమైనా ఉంటే గనక కామిక కోరికలు తీరేటువంటి కామిక హోమములు, అలాగే వివాహం కానటువంటి వారికి ప్రత్యేకంగా జరిగేటువంటి హోమములు మన ఛానల్ తరపు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఎవరైనా సరే పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైతే గత పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉంటారో వారి మోకాల నొప్పులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. నిద్రలేమితనం కూడా విపరీతంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మరి ఇవన్నీ కూడా ఉపశమనం పొందాలంటే ఏమి చేయాలి అని అంటే వారు ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, జాతకపరమైనటువంటి విషయాలకు సంబంధించి మనం ఎలా తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గాదేవతకి, అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ, బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో
ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి. అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి డైరెక్ట్ గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము అంటే ఎర్ర రంగు పంచలో 7.5 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్ గా. అలా చెప్పి కుజగ్రహ సంచార దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్ గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే, మీ యొక్క పిల్లలు బాగుండాలి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు ఒక చిటికెడు పసుపు వేసి వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణ వర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో అంటే కాసంత నెయ్యి వేసి వత్తి తయారు చేస్తే కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో, లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి గురుగ్రహానికి వేయాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7:20 లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది. కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.